రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి ఆదివారం చాలా పవర్ఫుల్ కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలండి 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. మీ దరిద్రం అంతా కూడా పోయి మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అవన్నీ కూడా 2 నిమిషాల్లోనే పోతాయి. మీ సుడి తిరిగి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుందని మనం చెప్పొచ్చు. కాబట్టి పౌర్ణమి రోజున తప్పకుండా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఏంటంటే ఇది పడేయండి. వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర ఎవరైతే ఇది పడేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో కోరిన కోరికలు తీరుతాయి. వాళ్ళకుండే దరిద్రం పోతుంది. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి. అంటే కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అంటే పౌర్ణమి ఆదివారంతో రావటం చాలా విశేషం అనమాట. ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి. ఆదివారం పౌర్ణమి వచ్చిందంటే దానికి అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే మీ జీవితం మారాలన్నా, మీకంతా కూడా మంచి జరిగి మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలన్నీ కూడా పోవాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పనిని అయితే చెయ్యండి. వేప చెట్టు నీడ కావచ్చు, వేప చెట్టు మన ఇంట్లో ఉండటం కావచ్చు, శుభప్రదంగా మనం భావిస్తాము. అలానే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. పౌర్ణమి ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఇప్పుడు రేపు వచ్చే పౌర్ణమి కూడా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి చేకూరుతుందన్నమాట. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవండి, శుచిగా ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అంటే ఉదయం లేచిన తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనదనమాట, చాలా ప్రీతి అనమాట. కాబట్టి ఆ రోజు మనం పెద్దగా ఆడంబరంగా పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని స్నాన కార్యక్రమాలు చేసి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఇలా ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. బెల్లము చాలా పవర్ని కలిగి ఉంటుందండి. బెల్లం మన కష్టాన్ని తీరుస్తుంది, మన కోరికను కూడా తీరుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. అందుకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకుని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వేప చెట్టు మొదట్లో ఏంటంటే గనక మీకుండే సమస్య చెప్పుకొని ఆ తర్వాత 7 సార్లు తల చుట్టూ తిప్పి అది వేప చెట్టు మొదట్లో వేసేసి మా అవసరం కోసం ఈ పరిహారం చేశాం, మాకు ఖచ్చితంగా ఫలితం రావాలని చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ముందు వెళ్ళి వేప చెట్టుకు 2 ప్రదక్షిణలు చేసి వేప చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ బెల్లాన్ని పడేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలతో మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుందండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల ఈ దరిద్రాలు, దోషాలు అలానే కాకుండా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అంత శక్తివంతమైన పౌర్ణమి, అంత పవర్ఫుల్ పౌర్ణమి, ఇలాంటి రోజు మళ్ళీ రాదనమాట. ఈ రోజున అసలు వదులుకోకండి. ఆదివారం పౌర్ణమి రావటం చాలా చాలా విశేషం. చాలా శక్తివంతమైన పౌర్ణమి, చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. అతీత శక్తివంతమైన పౌర్ణమి అండి. ఇక ఈ రోజున ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే సర్వ దరిద్రాలను దూరం చేసుకోండి. 2 నిమిషాల్లోనే ఫలితం పొందండి. ఇక అలాగే వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, గల్లులుప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదండి. రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం అంటే కష్టాలు పోవటానికి, అప్పులు తీరటానికి, అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటానికి, అలానే కాకుండా మీకుండే కొన్ని కష్టాలండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక భరించేంత శక్తి భగవంతుడు ఇస్తాడు, కానీ కొన్నిసార్లు భరించని విధంగా ఏంటంటే కనుక కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం అండి గల్లులుప్పు పరిహారం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. మరి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా పాటించండి. మనం ఏంటంటే ఉప్పే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దీనివల్ల ఏంటంటే కనుక మన అప్పు తీరుతుంది, అలానే కాకుండా మన కష్టాలు కూడా పోతాయని పురాణ గ్రంథాలు చెప్పబడుతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ముందుగా ఏంటంటే అప్పు కోసం చెప్పుకుందామండి. ఇందులో 2 పరిహారాలు ఉంటాయి. ఈ 2 పరిహారాలు కూడా 100% అండి. మీరు ఇంకా ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోండి. మనం ఏంటంటే అప్పు తీరటానికి మనం చాలా పరిహారాలు చేస్తామండి. నిజం చెప్పాలంటే కనుక ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, చేసుకునే వాళ్ళము, చేసేసి
అప్పు తీర్చుకునే వాళ్ళము, ఏ పరిహారం కూడా లేదు, అసలు అప్పు తీరాలంటే ఏం చేయాలి అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మన అప్పు అనేది ఏదో ఒక రకంగా తీరాలి. అది ఏంటంటే కనుక ఒక పరిహార రూపంలో కావచ్చు, లేదంటే కనుక మన దగ్గర ఉండే డబ్బుతో కానీ మనం తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు మన అప్పు తీరదు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందండి. మనం సంపాదించింది సరిపోకను, మన దగ్గర సరిగ్గా లేకను, మనం ఏదో ఒక రకంగా అప్పు అనేది చేస్తాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ధీమాతో చేస్తామో, చేసిన తర్వాత ఏంటంటే కనుక అంత బాధపడతాం, అంత ఇబ్బంది పడతాం. సమయానికి డబ్బు రాదు, అలానే కాకుండా అప్పుని తీర్చుకోలేము. అంటే కొంచెం ఏంటంటే కనుక ఇంకా మనకు తెలియకుండానే ఏంటంటే మనలో బాధ, ఇబ్బంది ఇదంతా కూడా ఉంటుంది. అప్పు తీర్చుకునేంత శక్తి కూడా మన దగ్గర ఉండదు కదా. అలాంటి వాళ్ళకి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇదేంటంటే కనుక చాలా పాత పద్ధతి పరిహారం అని చెప్పొచ్చు. ఎక్కువగా మన పూర్వీకులు చేసేవాళ్ళు కాబట్టి మరి మీరు కూడా ఆచరించుకుంటే మంచిదనమాట. ఈ రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఈ గల్లులుప్పుకి ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందండి. చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట. అందుకే దీనితో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే కలిసి వస్తుంది. అలానే కాకుండా మీరు దేనికోసం అయితే చేస్తారో అది తప్పకుండా సిద్ధిస్తుందని కూడా శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ అప్పులు తీరాలన్నా, మీరు కష్టాల నుంచి బయటపడాలన్నా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో ఉప్పు ఉందనుకోండి, ఉప్పు ఏంటంటే కనుక అదే తీసుకోండి. లేకపోతే ఒక 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, తిథులు ఉంటాయి కదా, ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక నెగిటివిటీ పోవాలన్నా, సంపాద పెరగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సరేనండి, శుక్రవారం, మంగళవారం, అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య, పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన తిథులు అనమాట. ఈ తిథుల్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అష్టమిని కూడా, పంచమిని కూడా ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కువగా కష్టాల్లో ఉన్నాం, నెగిటివిటీ ఎక్కువగా ఉంది, బాధలు ఉన్నాయనుకున్నప్పుడు ఇలాంటి తిథిలో ఒక 10 రూపాయలు పెట్టి మీ ఇంటికి ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మంచిది. అంటే తెచ్చుకొని ఏంటంటే కనుక దానితో ఉప్పు దీపం పెట్టుకోండి, లేదంటే కనుక ఆ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి పోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి గుర్తు పెట్టుకొని చేసుకోండి. ఇక అప్పు తీరటానికి ఏంటంటే మట్టి పాత్ర తీసుకోండి, లేదంటే గాజు పాత్ర తీసుకోండి. ఈ రెండు మాత్రమే తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోకూడదు కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉండే మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పు పోసి, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, రూపాయి బిళ్ళ పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీ అప్పు తీరాలని, మీరు అప్పుల నుంచి బయటపడాలని, అప్పు అనేది లేకుండా ఉండాలని, మీ జీవితం మారి మీరంతా కూడా అంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఇలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఇది కేవలం అప్పు కోసం మాత్రమే చేస్తున్నామండి. కావున ఏంటంటే కనుక స్నానం చేసుకోండి. అంటే తల స్నానమా, వంటి స్నానమా అంటే ఏ స్నానమైనా సరే చేయొచ్చండి. నాన్ వెజ్ తిని చేయకూడదు. ఇలాంటి పరిహారాలు చేస్తే కూడా ఫలితం రాదనమాట. అందుకే మీరు ఇలా ఇంకా స్నానం చేసి ఒక పాత్ర తీసుకొని అందులో ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ పోసేసి రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ పాత్రని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచండి. రాత్రంతా ఉంచండి. రాత్రంతా ఉంచిన తర్వాత పూజ గదిలో కానీ, లేదంటే కనుక కనిపించని ప్రదేశంలో కానీ, వంటగదిలో కానీ రాత్రంతా పెట్టండి. కేవలం ఇది మనం అప్పు కోసం మాత్రమే చేస్తున్నాము. ఇదేంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము. ఇది చాలామంది కూడా అంటే పాటించిన పద్ధతి అని చెప్పొచ్చు. అప్పు తీరటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది కాబట్టి ఇలా ఉప్పు పాత్రని పెట్టిన తర్వాత ఉప్పు పాత్రని తీసుకెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే, లేదంటే మీ పనులు అయిపోయిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో, ఈ 3 చెట్లు మాత్రమే, అంటే ఇవి పెద్ద దేవతా వృక్షాలుగా భావిస్తారండి. అక్కడ మన కులదేవతలు, గ్రామ దేవతలు, దేవుళ్ళు, దేవతలకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ చెట్లను దేవతల రూపంగానే మనం భావిస్తాం, పరిగణిస్తాం కాబట్టి ప్రకృతి అనుగ్రహాన్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి వృక్షాల దగ్గర ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి పాత్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మా అవసరం కోసం చేసుకున్నాం, మాకు మంచి జరగాలి, మా అప్పు తీరాలని పెట్టుకుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. మీరే ఏంటంటే కనుక ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో. ఆ తల్లే మీ దగ్గరికి డబ్బుని పంపించి మీకుండే ఇబ్బందినంతా కూడా తీసేస్తుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని వెనుక ఏంటంటే కనుక ఎంత లాభం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది అనేది మనం అసలు అంచనా కూడా మనం వేయలేమండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి చేసుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత చక్కగా సిద్ధిస్తుంది, ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచిగా ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారమే మీకు ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైనది. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి, కష్టాలు ఉన్న పోతాయి. అలానే కాకుండా
ముఖ్యంగా అప్పు అనేది తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి ఇది చక్కగా అంటే మనకు సిద్ధించే పరిహారం అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ఇంకా అలానే కాకుండా మీరు అక్కడ పెడతారు కదా వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు మొదట్లో అక్కడ పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా మీకు అవసరం లేదండి. అంటే కొంతమందికి ఉంటుంది కదండి, మనం పెట్టాం కదా మన వల్ల వేరే వాళ్ళకి హాని కలుగుతుందేమో అని కొంతమంది లోతుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ అలా ఆలోచించకండి, దానివల్ల ఏం ఎఫెక్ట్ అయితే ఉండదండి. కాకపోతే మనకైతే మంచి జరుగుతుంది, మన అప్పు తీరుతుంది, ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది, చేతికి డబ్బు అందుతుంది, మనం అప్పుని తీర్చుకుంటాం. మనం మన కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఈ పరిహారానికి అప్పు తీరింది అన్నట్టుగా షాక్ అయిపోతారు. అంత బాగా పనిచేసే పరిహారం అండి, ఇంకా పాటించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక భరించలేని కష్టాలండి. కష్టాలు అవి ఇవి అని చెప్పలేం, కానీ కష్టాలు అయితే చాలా వస్తూ ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తాయి. కానీ కొంతమంది లైఫ్లో మనం చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఆ కష్టాలు భరించేంత శక్తి లేదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అంటే నిండుగా నీళ్ళని తీసుకోకుండా సగ భాగానికి నీళ్ళని తీసుకొని అందులో 1 స్పూను గల్లులుప్పు, 1 స్పూను అంటే ఆవాలు, ఆ తర్వాత చిటికెడు పసుపు. ఆవాలు, పసుపు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గల్లులుప్పు, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కల్లుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదండి, పేరు ఏదైనా పర్వాలేదు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా నీళ్ళని తీసుకుని ఆ నీటిలో ఈ 3 వస్తువులని కలపండి. మీకు ఏ కష్టం ఉంది, లేదంటే మీకు కష్టాలు విపరీతంగా ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయండి, ఒక కష్టమని కాదు, చాలా కష్టాలు పడుతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కష్టాలన్నీ కూడా ఆ నీటికి, ఆ ఉప్పు అలానే కాకుండా పసుపు, ఆవాలకు చెప్పండి. అంటే మీరు అనుకోవచ్చు అవి తీసేసుకుంటాయా అంటే ఖచ్చితంగా తీసేసుకుంటాయండి. నీళ్లు నారాడిగా చెప్పబడితే గాజు గ్లాస్ ఏంటంటే కనుక మనలో ఉండే చెడు అంటే ప్రక్రియ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే కనుక తీసేసుకుంటుంది, లాక్ చేసేసుకుంటుంది అనమాట. అందుకే కొన్ని పరిహారాలు గాజు గ్లాస్తోనే చెయ్యాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇంకా ఉప్పు అంటే నెగిటివిటీని తీసేస్తుంది, సమస్యను కూడా దూరం చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి మంచి చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక తంత్రమంత్ర పరిహారాల పరంగా ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పోసిన తర్వాత మీరు చక్కగా ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ మీకు ఎలా వీలుంటే అలా పట్టుకోండి. అలా పట్టేసుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూ తిప్పి మా కష్టాలన్నీ కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని ఆ నీటిని ఏంటంటే కనుక మీ ఇంటి డ్రైనేజ్లో కానీ లేదంటే కనుక మీ ఇంటికి కొంచెం దూరంగా మురికి కాలువలు ఇలా ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్రదేశం, ఆ ప్రదేశంలో పోయండి. చూడండి, 1కి 2 సార్లు చేస్తూ ఉండండి, ఫలితం అంతకంత వస్తుంది. మీ డిప్రెషన్ పోతుంది, బాధ పోతుంది, మీకు బాగా కలిసి వస్తుంది, పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. ఆ కష్టాలు కూడా పోవటానికి ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా పాటించేసి ఇలా రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయండి. రేపు పౌర్ణమి, ఆదివారం కాబట్టి గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇంట్లో ఈ చిన్న నియమాలు పాటించండి. పౌర్ణమి ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనదని మనకు వేద పండితులు చెబుతున్నారు. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మన జీవితంలో అనేక రకాల దిష్టి దోషాలతో మనం బాధపడుతూ ఉంటాం. కొంతమందికి నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఇలా ఉంటుంది కదా. దాని నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ పనిని చేయొచ్చు అనమాట. ఇది శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి. మనకేంటంటే దిష్టి కొడుతూ ఉంటుంది, దిష్టి వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే దిష్టి కొట్టకుండా, దిష్టి అనేది తగలకుండా, దిష్టి వల్ల ఏంటంటే కనుక సఫర్ అయ్యేవాళ్ళు కొంతమందికి ఏంటంటే దిష్టి పదే పదే కొడుతూ ఉంటుంది, దానివల్ల కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. ఈ కన్ను దిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, నరఘోష ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒక 4 కర్పూర బిళ్ళలు, మనం హారతి కర్పూర బిళ్ళలు అంటాం కదా, అవి తీసుకోండి. ఆ కర్పూర బిళ్ళలు తీసుకొని చక్కగా మీరేంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి. పిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే చేయొచ్చు ఈ పరిహారం. ఎవరు చేసినా కానీ ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు కాబట్టి ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక 7 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోండి. సాయంత్రం చెయ్యండి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం రాదు, కానీ సాయంత్రం పూట చేస్తే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి అందుకే మీరు తల చుట్టూదా 7 సార్లు తిప్పేసి ఆ తర్వాత గుమ్మం బయట పెట్టండి. ఇంట్లో కాకుండా గుమ్మం బయట పెట్టేసి చక్కగా దాన్ని ఏంటంటే కనుక కాల్చేయండి. ఇలా చేయటం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. దిష్టి వెంటనే పోతుంది. దిష్టి వల్ల మీరు పడుతున్న అంటే ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా ఇది చేయొచ్చు. అంటే మన పిల్లల్లో కూడా చాలామంది దిష్టి వల్ల సఫర్ అవుతారు. అలానే కాకుండా కొంతమంది పిల్లలు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, ఏదైనా
మంచిగా రెడీ అయినా వాళ్ళకి దిష్టి కొడుతుంది కదా. ఓకే, పదే పదే మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారండి, బాధ పెడుతున్నారని బాధపడే వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. పెద్దవారు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ చేసిన తర్వాత ఆ ఇంటి బయట పెట్టి ఆ కర్పూర బిళ్ళలు కాల్చేసి అనంతరం ఏంటంటే కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. దిష్టి ఇలాంటివి ఉంటే వెంటనే తొలగిపోతాయండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఒకసారి మీరు చేస్తే మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది నమ్మి చేసుకున్న వారికైతే 100% రిజల్ట్ వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అంటే చాలామంది చేస్తారండి, మనం ఏంటంటే కర్పూర బిళ్ళలే కదా, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అనుకుంటారు. కానీ కర్పూర బిళ్ళల వల్ల ఏంటంటే కనుక చాలా ఉపయోగాలు ఉంటాయండి. చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. మీరు చెబితే నమ్మరు, కానీ అంత శక్తిగా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం కాబట్టి ఇంకా ఆచరించేసి రిజల్ట్ పొందండి. అయితే రేపు పౌర్ణమి కదా, చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ తింటూ ఉంటారు కదండి. తినకండి. పౌర్ణమి రోజు నాన్ వెజ్ తినటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి నాన్ వెజ్ని వండి తినటం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుందన్నమాట అండి.